వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాడు బాలయ్య. హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో వేసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. వారందరూ కూడా బాలకృష్ణ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించాడు. మున్సిపల్ చైర్పర్సన్ గా వివరించినటువంటి ఇంద్రజ కూడా పదవికి రాజీనామా చేశారు. కండువా కప్పి బాలకృష్ణ పార్టీలోకి ఆహ్వానించాడు. అయితే మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ 30 గెలుపొందింది. టీడీపీ 6, బీజేపీ 1, ఎంఐఎం 1 చొప్పున అక్కడ విజయం సాధించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 2 కౌన్సిలర్లు కూడా టీడీపీలోకి చేరిపోయారు. ఇక బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్ కూడా టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే టీడీపీకి మరో వైసీపీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చాడు. దీంతో 20కి చేరింది టీడీపీ బలం. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కోరం ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిసి 22 చేరింది బలం. త్వరలోనే అధికారికంగా